హార్మోన్స్ గురించి మాట్లాడాలంటే ఫిమేల్ కి హార్మోన్ అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. మా ఫ్రెండ్స్ ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా. ఏం జరిగిందంటే ఏం లేదు, కానీ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఏమవుతుంది నాకే అర్థం కాదు. సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్స్ కి ఏకంగా సూసైడియల్ థాట్స్ వరకు వెళ్తుంది. ఆ హార్మోన్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? యాక్చువల్ గా మన బాడీలో 7 ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ ఉంటుందండి. అది పర్టికులర్ గా హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. హార్మోన్స్ అనేది కూడా కెమికల్స్. ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే మీ బాడీలో మీ ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, లైక్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, అట్లాగే స్కెలిటన్ సిస్టమ్ ఉంది, ప్లస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది, ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అంటే దాంట్లో మనకు స్కిన్ ఇవన్నీ కూడా వస్తాయి, యూరినరీ సిస్టమ్ ఇవన్నీ. ఈ సిస్టమ్స్ ఏవైతే ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయో ఇవి ప్రాపర్ గా యూనిటీగా పనిచేస్తాయండి. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి పనిచేస్తాయి, ఇండివిజువల్ గా పనిచేయాలి. అయితే వీటికి ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా పనిచేయాలంటే ఒక హార్మోన్ కావాలి. అవి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటాయి. మిమ్మల్ని ఒక రెథమెటిక్ వేలో మీ బాడీని బ్యాలెన్స్ గా ఉంచడానికి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో మన బ్రెయిన్, మన తల్లోని పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ అనేది రెండు కూడా ఉన్నాయి. దట్స్ ద మేజర్ థింగ్స్. మీ ఎంటైర్ బాడీని ఎమోషనల్ గా ప్లస్ ఫిజికల్ గా బ్యాలెన్స్ చేసేవి ఈ రెండే, పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. ఉమెన్ కి ఎందుకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళకి రెగ్యులర్ గా మంత్లీ పీరియడ్స్ రావడం కానీ ఇవన్నీ జనరల్ గా ఉమెన్ కు ఉంటుంది, మేల్ కి అనేది జరగదు. ఆ సైకిల్ కూడా కరెక్ట్ గా ఉండాలంటే మీ పిట్యూటరీ గ్లాండ్ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ కావాలి. మీ పిట్యూటరీ గ్లాండ్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే దట్ విల్ డిసైడ్ మీ 28 days సైకిల్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ చేసేది మీ పిట్యూటరీ గ్లాండ్.